అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి వినటానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుండి ధ్యానించుకుందారు. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలో ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. వాడలలో 3వ భాగము నాశనమాయెను. ప్రార్థన చేసుకుందా. సర్వకృప కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, అద్వితీయుడగు దేవుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించుము, నీ మాటను మాకు వినిపించుము. మేము నేర్చుకోవలసిన భక్తిని మాకు వినిపించుము. మేము పొందుకోవలసిన బుద్ధిని మాకు నేర్పించుము. నీ మాటను నేర్చుకొనగలిగే ఆత్మీయ జీవితంలో సాత్వికమును, సమాధానమును, దీని మనస్సును మీరు మాకు అందించి మీరే మాతో మాట్లాడమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, సర్వ సమృద్ధి, సహాయ సహకారములు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో సంఘము దేవుని మాటను ఖచ్చితంగా వినవలసిందే. సంఘము దేవుని స్వరూప్యము సంపాదించుకోవలసింది. సంఘము దేవుని యొక్క దైవ లక్షణములను, దైవ ఫలములను, దైవ వరములను పొందుకోవడానికి దైవ సన్నిధి అనుభవం కలిగి సాధన చేయవలసింది. చదవబడిన వాక్యములో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న కొండ వంటి పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలో 3వ భాగము జంతువుల్లో 3వ భాగము చచ్చెను. సముద్రంలో ప్రాణము కలిగిన 3వ భాగము వంటి జంతువులు, అనగా ప్రాణము కలిగిన జంతువుల్లో 3వ భాగము, సముద్రంలో ప్రయాణము చేయుచున్న వాడల్లో 3వ భాగము నాశనమాయెను. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే పాపం ఎప్పుడు కూడా శాపాన్ని తీసుకొని వస్తుంది. దేవుని కృప ఎప్పుడు కూడా పాడైపోయిన దాన్ని బాగు చేస్తుంది. దేవుని దయ, దేవుని కనికరం, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా మనిషిని పోషిస్తుంది, మనిషిని రక్షిస్తుంది. దేనిని పాడు చేయదు, ఎవరిని పాడు చేయదు. పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము, పాపము నుండి వచ్చు జీతము, దేవుడు ఇచ్చిన దానిని, దేవుడు ఇస్తున్న దానిని పాడు చేసేది. దేవుడి యొక్క వాక్యములో కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే గనక రెండవ దూత బూరను ఊదుతుండేటప్పుడు సముద్రము మీద ఉన్న నీటికిని, సముద్రంలో ఉన్న నీటికి, సముద్రములో ఉన్న జలచరులకు, జంతువులకు, సముద్రంపై ప్రయాణము చేస్తున్న వాడలకు నాశనముగా కనబడుతున్నది. ఈ బూర ఊదుతుండేటప్పుడు దేవుని యొక్క కార్యమును మనం గమనించగలిగితే గనక దేవుడు రాయించిన మాట ఇది. ఎందుకు నాశనం వస్తుంది, ఎందుకు విచ్ఛిన్నం వస్తుంది, ఎందుకు ధ్వంసము వస్తుంది, ఎందుకు ఇటువంటి ఫలింపు లేని నాశనమైన కార్యము జరుగుతుంది అని వాక్యము ద్వారా మనం చదివినట్లయితే
సంఘము ఎత్తబడిపోయిన తర్వాత ఎవరైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని కార్యమును గ్రహించరో, ఎవరైతే దేవుని మాట వినబడుతున్నా సరే యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం లేకుండా ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్మరో, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును, శిలువ కార్యమును, ఆరోహణ స్థితిని, ఆయన యొక్క మహిమ స్థితిని ఎవరైతే తలంచరో, ఎవరైతే జ్ఞప్తిలోనికి తీసుకురాకుండా తెచ్చుకోకుండా పాపంలో ఉండిపోతారో మూర్ఖత్వముతో, వారందరూ కూడా మిగిలిపోయిన వారు. దేవుని కార్యమును పఠించుకోకుండా, దేవుని మాటను పఠించుకోకుండా, దేవుని సంఘమును పఠించుకోకుండా, మనిషి యొక్క పాప నైజము, శాప నైజము, పాప ఫలితపు బుద్ధి ఎప్పుడూ కూడా లోకములో ఉన్న నాశనం వైపు నడిపిస్తుంది. పాపమున్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాలేడు, దేవునితో సహవాసం చేయలేడు కదా. దేవునితో సంపూర్ణంగా పూర్ణాత్మ కలిగి, దైవ సంబంధమైన ఆలోచన కలిగి, దైవ సంబంధమైన మనస్సు కలిగి, దైవ సంబంధమైన జ్ఞానము కలిగి దేవునితో సహవాసం చేయలేడు పాపమున్న వ్యక్తి. ఈ వాక్యంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే గనక, రెండవ బోరను ఊదుతుండేటప్పుడు సముద్రము మీదకి దేవుడు తెగులును పంపిస్తున్నాడు. ఎందుకు? మానవుడు చేసిన తప్పుకు సముద్రము మీదకి ఎందుకు ఈ శాపము వస్తుందనేసి వాక్యము ద్వారా మనం గమనించినట్లయితే గనక, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక, ఎప్పుడైతే మనిషి ఆజ్ఞాతిక్రమం చేశాడో, ఎప్పుడైతే దేవుడి మాటను తృణీకరించాడో, ఎప్పుడైతే దేవుడి మాటను కాదని బ్రతకడానికి మనిషి ఇష్టపడ్డాడో, ఆనాడే ఏమైందనిసరంటే ఆదాము పాపము నిమిత్తము నేల శపింపబడినది. ఆదికాండము 3:17 చూస్తే కనుక, మనిషి యొక్క ఆజ్ఞాతిక్రమం కలిగిన పాపము, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయాణాలు, దేవుని కాదని బ్రతకాలనుకున్న బ్రతుకు, దేవుని కాదని దేని మీద అయితే ఆధారపడి మనిషి బ్రతకాలనుకుంటున్నాడో అటువంటి పాప సంబంధమైన, శాప సంబంధమైన బుద్ధి శాపాన్ని తీసుకుని వస్తుంది. దేవుడు రాయించిన మాటని జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక, ఈ యొక్క ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో 8వ రెండవ దూత గారు బోర ఊదుతుండేటప్పుడు సముద్రము మీదకి తెగులు వస్తుంది. ఏ తెగులు? సముద్రంలో ఉన్న నీటికి తెగులు, అలాగే సముద్రంలో జీవరాశులకు తెగులు, సముద్రంలో ఉన్న ప్రయాణము చేస్తున్న ఈ యొక్క వాడలలో కూడా 3వ భాగము నాశనమైపోతున్న కనబడుతున్నది. కారణం ఏమిటి? ఎందుకు దేవుడు సృష్టిని శిక్షిస్తున్నాడు? ఎందుకు దేవుడు మనిషిని రక్షించడానికి వచ్చిన దేవుడు సృష్టి మీద ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనేసరంటే, ఇది మనిషి యొక్క పాప బుద్ధి, శాపపు బుద్ధి, మనిషి యొక్క పాప ఫలితపు స్థితి దేవుడిచ్చిన దాన్ని చెడగొడుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాడు అనేసరంటే, దేవుడు ఎంతో ప్రేమతో మనిషిని కలుగు చేసుకున్నాడు. ఆ మనిషి భూమి మీద ఉంటూ దేవుని స్తుతించాలని చెప్పి దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు. సృష్టి అంతటిపై కూడా మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. పాపము యొక్క పాప ఫలితపు యొక్క ఆలోచన బుద్ధి దేవుడిచ్చిన అధికారాన్ని కొట్టివేసింది, లేకుండా చేసింది. ఎప్పుడైతే దేవుడిచ్చిన అధికారం కాదని పాపపు ఆలోచనతో, శాపపు ఆలోచనతో లూసిఫర్ ఏ విధముగా అయితే కనుక ఉన్నదో, దేవుడిచ్చిన అధికారాన్ని చిన్న చూపు చూసిందో, విలువ లేకుండా చూసిందో, ఆ స్థితి ఏమైందని అంటే దిగజార్చింది. అలాగే మనిషి పాప బుద్ధి కూడా, మనిషి ఆశ్రయం కలిగిన, మనిషి స్థానము కలిగిన, మనిషి దేవుడు అని ఎంచుకుంటున్న ఈ స్థలములు కూడా ఎలాగ మార్చబడుతున్నాయి అంటే పాప ఫలితపు స్థానములుగా మార్చబడిపోతున్నవి. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక, ఎందుకు సముద్రానికి ఇటువంటి బహుమిక్కిలి వంటి శ్రమ రాబోతున్నది? సముద్రంలో ఉన్న జలచరులకు ఎందుకు ఇటువంటి శ్రమ రాబోతున్నదని వాక్యము ద్వారా క్రమముగా మనం గమనించున్నట్లయితే కనుక, భూమికి పునాది వంటిది ఈ సముద్రము. వాక్యములో జాగ్రత్తగా గమనిస్తే గనక,
కీర్తన గ్రంథం 24వ కీర్తన మొదటి 2 వచనాలను చూస్తే గనుక భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసం యెహోవాయే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. దేవుడట పునాది, భూమికి పునాది ఎక్కడ వేస్తాడు? సముద్రము మీద వేస్తాడు. అనగా నీటి మీద భూమికి దేవుడు పునాదిని వేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడు వాడు. మానవ జ్ఞానంతో ఆలోచిస్తే భూమి మీద, అలాగా నేల మీద, నీటి మీద, క్షమించండి, నీటి మీద ఏమన్నా వేస్తే గనక నీటిలో మునిగిపోతాది. కానీ దేవుడు సముద్రము మీద భూమిని ఏం చేశాడని సరంటే సముద్రమును పునాదిగా చేసి భూమిని నిర్మించిన వాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే కదా, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. భూమికి పునాది వేసిన వాడు దేవుడు. భూమికి సముద్రాన్ని పునాదిగా చేశాడు దేవుడు. నీటిని పునాదిగా చేసి భూమిని నిర్మించిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువే మనిషిని అధికారంతో కాక మమకారంతో మనిషిని దేవుడు తయారు చేసి తన స్వరూపం ఇస్తే దేవుని మాటను కాదని, దేవుని కార్యమును కాదని, దేవుని ఆజ్ఞను కాదని, దేవుని కట్టడమును కాదని మనిషి ఇష్టానుసారంగా బ్రతికాడు. మనిషి ఇష్టానుసారంగా దేవుడిని కాదని బ్రతకడానికి ఇష్టపడ్డాడు. కయ్యోను వలే దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నా సరే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము హెచ్చరిస్తున్నా సరే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యము మనిషిని గద్దిస్తున్నా సరే, మనిషిలో ఉన్న పాపపు నైజము దేవునికి ఎప్పుడు కూడా వినయముగాను, విధేయతగాను, గౌరవముగాను, మర్యాదగాను లేని స్థితి. దేవుని మాటను గౌరవించని స్థితి పాపము ఉన్నది. కాబట్టే ఏ పాపమైతే ఆధారం చేసుకొని మనిషి సుఖముగా ఉండాలనుకొనిస్తున్నాడు, దేవుడు పాపమును ప్రోత్సహించని వాడు కదా. దేవుడంటే పాపమును కలుగు చేయని వాడు దేవుడు కదా. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి, సర్వ సృష్టిని కూడా కలుగు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క దేశం, ఐగుప్తు దేశం నుంచి వాగ్దానము దేశానికి ప్రయాణం చేస్తుండేటప్పుడు ఎర్ర సముద్రము అడ్డొస్తే ఎర్ర సముద్రపు నీటిని నీటి గోడలుగా చేసి మార్గ సరళతను చేసి భూమిని, అనగా సముద్రాన్ని భూమిగా మలిచిన వాడు, ఆరిన నేలగా మలిచిన వాడు. నీటినేమో గోడగా చేశాడు, సముద్రపు మట్టపు భాగమునేమో ఆరిన నేలగా చేసి ఏర్పాటు జనమైన ఇశ్రాయేలుకు మార్గ సరళతను అందించిన సర్వ సృష్టాధికారి ఎవరనిసనంటే యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కాదని, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుని కాదని మానవ బుద్ధి, లోక సంబంధమైన బుద్ధి, శాప సంబంధమైన బుద్ధి, నైజపు బుద్ధి శాపము వైపు నడిపించింది. సంఘము ఎత్తబడిపోయిన తర్వాత, సంఘము మధ్యాకాశంలో దేవుణ్ణి ఎదుర్కొన్న తర్వాత మిగిలిపోయిన వారికి వచ్చే తిప్పలు, మిగిలిపోయిన వారు ఎదుర్కోవలసిన శ్రమల కాలము రెండవ బోర కాలము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క కార్యమును బట్టి చూడగలిగితే కనుక ఒకప్పుడు దేవుడు ఆదాము అవ్వలను కలుగు చేసిన తర్వాత, అనగా ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక యందు చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురుగాక నేను. ఒకప్పుడు దేవుడు భూమి మీద ఉన్న, సముద్రము మీద ఉన్న, ఆకాశంలో ఎగురుస్తున్న అంతటి మీదను కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ పాపము ఎలాగ మలిచిందనిసనంటే, హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక పాపము దేవుడిచ్చిన స్థానాన్ని
ఎంత బలహీనంగా దిగజార్చిందనిసనంటే ఎన్నిక లేని చేపలలోను ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ఎన్నిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ దేవుని స్వరూపము కలిగిన మనిషి ఎలాగైపోయాడనిసనంటే దేవుని మాటను కాదన్నందుకు పురుగులతో సమానముగాను చేపలతో సమానముగాను ఉండిపోయిన వాడుగా పాపపు స్థితి మనిషిని దిగజార్చేసింది. అమ్మా, మన బిడ్డలు దిగజారిపోతుంటే మనం గద్దించమా? మన బిడ్డలు దిగజారిపోయి చెడిపోతుంటే మనం హెచ్చరించమా? మన బిడ్డలు దేని ద్వారా అయితే మనల్ని కాదని వారు పాపమును శాపమును ఆధారం చేసుకుని ఉంటున్నారు, దాన్ని మనం పాడు చేయమా? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు సృష్టి కోసం తన స్వరక్తము ప్రాణమునివ్వలేదు, కానీ మనిషి కోసం దేవుడు తన స్వరక్తమును ప్రాణమును ఇచ్చాడు. మనిషి కోసము మాత్రమే దేవుడు పరలోకమును విడిచిపెట్టొచ్చాడు. అటువంటి దేవుణ్ణి కాదని సృష్టిలో ఉన్న వాటిని, నీటిలో ఉన్న వాటిని, భూమి మీద తిరిగే వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని నేను దేవుడిగా చేసుకుంటానంటే దేవుణ్ణి అవమానపరిచినట్లు కాదా? మన బిడ్డలు, మన గర్భాన పుట్టిన బిడ్డలు మనల్ని కాదని లోకంలో ఉన్న వాటిని చూస్తూ, లోకంలో ఉన్న భౌతికమైన స్థితిని చూస్తూ వీటినే ఆధారం అనుకుంటే, మనల్ని పట్టించుకోకుండా ఉంటే, మనల్ని విలువివ్వకపోతే, మనల్ని గౌరవించకపోతే, మన కడుపున బిడ్డల్ని పుట్టిన బిడ్డలు చూసి మారు నాశనమైపోతూ ఉంటే మనం ప్రేమిస్తామా? మనం సంతోషపడతామా? మనం బాధపడతామా? మన ప్రేమ ఏం చేస్తుంది? బాధపడుతూ ఉంటుంది. దేవుడు తన స్వరూపం ఇచ్చి మనల్ని కలుగు చేసుకుంటే దేవుణ్ణి సంతాపపరిచిన వారం మనం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుడు సర్వాధికారి. భూమి మీద మనల్ని ఉంచగలుగుతానికి కారణం ఏంటనిసనంటే, ఈ సముద్రంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్సే మనం పీలుస్తున్న ఇంచుమించు 100% ఆక్సిజన్ పీలుస్తుంటే 50% పైగా ఆక్సిజన్ ఈ సముద్రపు గాలి నుంచి వస్తున్న అలల వల్ల, ఆటు పోట్ల వల్ల వస్తున్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ నీ దేవుడు మన దగ్గరకు చేరుస్తున్నాడు. చెట్లను పొట్లను, చెట్ల ద్వారా ఆక్సిజన్ వస్తుందని వింటున్నాం కదా. అలాగునే సముద్రపు మెట్టల మీద ఆటుపోటుల వల్ల, ఈ వచ్చే ఒత్తిడి వల్ల కలిగే ఈ గాలిలో, మనం పీల్చుకునే గాలిలో 50% పైగా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ సముద్రము ఆటుపోటుల్లో వచ్చే గాలి ప్రకంపన బట్టి ఆక్సిజన్ లెవెల్స్ దేవుడు మనకు అందిస్తున్నాడు. దేవుని సృష్టి ఎంత అద్భుతమో చూడండి. దేవుడి కార్యము ఎంత అద్భుతమో చూడండి. ఎక్కడో సముద్రం ఉంది కదా, మనకెందుకు కదా అని అనుకుంటాం, కానీ ఈ సముద్రపు అలల వల్ల వచ్చే గాలిని బట్టే, ఈ సముద్రపులో ఉన్నటువంటి కొన్ని జంతువుల వల్లే గాలిని బట్టే 100% మనం పీల్చుకున్న ఆక్సిజన్ లెవెల్స్ లో 50% ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అంటే ఈ సముద్రపు గాలుల వల్ల మనకు వస్తున్నాయి. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కదా, దేవుడి విలువ మనం తెలుసుకోం కదా. దేవుని కాదని, దేవుని క్రమమును కాదని మనం బ్రతుకుతున్న వారు, కానీ దేవుడు క్రమముగా ఏం చేస్తున్నాడు అనిసనంటే, దేవుడు సంఘము ఎత్తబడిపోయిన తర్వాత మనుషులకు ఒక్కొక్కటి 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 విలువ చూపిస్తున్నాడు. దేవుడు విలువ ఏంటన్నదే. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, యేసు క్రీస్తు ప్రభు సముద్రము మీద కూడా అధికారం కలిగిన వాడు. గలిలియా సముద్రము అనగా టిబేరియా సముద్రము, ఈ యొక్క మృత సముద్రము, ఎర్ర సముద్రము, వీటి దగ్గర కూడా దేవుడు తన కార్యమును చూపించిన వాడిగా మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూడగలిగితే గనుక, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. వాక్యములు ఎన్నోసార్లు మనం విన్నాం కదా. సముద్రమును గద్దించిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు, తుఫానుని గద్దించిన దేవుడు, సముద్రములు, గాలులు,
తుఫానులు దేవుని మాటకు లోబడి దేవుని క్రమము ప్రకారము ప్రకృతి తన క్రమాన్ని జరిగిస్తున్న స్థితి మనకి దేవుని మాట ప్రకారము మనకు కనబడుతుంది. సముద్రములు అవ్వచ్చు, గాలులు అవ్వచ్చు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట ప్రకారము క్రమముగా నడుస్తుంది, ఒక్క మనిషి తప్ప. ఏ మమకారముతోటైతే దేవుడు మనిషిని కలుగు చేసుకున్నాడో ఆ మమకారంతో ఉన్న మనిషి పాపమునకు విధేయుడై దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. ఆజ్ఞాతిక్రమానికి ఇష్టపడిన వాడు దేవుని మాటను ఇష్టపడలేకపోతున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, రెండవ దూత బోరను ఊదుతుండేటప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. సముద్రంలో 3వ భాగము రక్తమాయను. అగ్ని వంటిది సముద్రంలో పడగానే సముద్రంలో ఉన్న నీరు 3వ భాగము ఎలాగ మార్చబడుతుంది అనిసినంటే రక్తముగా మార్చబడుతుంది. ఏ సముద్రమే లేకపోతే, సముద్రంలో నీరే లేకపోతే మనకు వర్షాలు పడవు కదా. ఈ సముద్రంలో నీరు ఆవిరిగా మారి దేవుడు నిర్ణయించిన సూర్య రశ్మి ద్వారా మేఘములో ఆవిరిగా మార్చబడదు కదా. ఈ మేఘము నల్లని మేఘముగా మార్చబడినప్పుడు మాత్రమే వర్షము భూమి మీదకి వస్తుంది, పంటలు పండుతాయి. కానీ సముద్రంలో ఉన్న నీరు ఎలాగ మార్చబడుతుందంటే రక్తముగా మార్చబడుతుంది. మేఘము నీటిని ఆవిరిగా తీసుకుంటుంది కానీ రక్తాన్ని తీసుకోదు కదా. అనగా పంటల మీద తెగులు రాబోతుంది, చెట్ల మీదకి తెగులు రాబోతుంది, మనిషి తినే ఆహారము మీదకి తెగులు కరువులు రాబోతున్నవి. సముద్రంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతున్నవి. సముద్రంలో ఉన్న నీటి రూపము మారిపోతున్నది. సముద్రంలో ఉన్న గాలి స్వభావము మారిపోతున్నది. సముద్రంలో ఉన్న జంతువుల యొక్క క్షీణత కలుగుతున్నది. సముద్రంలో ఉన్న జంతువులు చనిపోతున్నవి. మనిషి దేన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం మనం? మనిషి దేనిని ఆధారం చేసుకుని ఉండగలుగుతున్నాం? అందుకనే దేవుడు రాయించిన మాటను చూడగలిగితే గనక ఈ పెద్ద వంటి కొండ వంటిది, ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయగానే సముద్రంలో ఉన్న నీళ్లకు రక్తముగా మారగానే జంతువులన్నీ కూడా చనిపోతున్నాయి. 3వ భాగం 100 చేపలుంటే దానిలో 3వ భాగము 33 వేసుకున్నా సరే 3 భాగాలు మనం చేసుకుంటే గనక చూడండి ఎంత చనిపోతున్నది. 3వ భాగం ఎంత చనిపోతున్నది. ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయి. రూపాయి ఉందమ్మా, 4 పావలాలు తెస్తాం, 30 పోయింది. 3వ భాగం ఏమవుతుంది? ఒక కేజీ బియ్యం తినే కుటుంబం పావు కేజీ బియ్యమే దొరుకుతుంది అనుకోండి, కుటుంబం నడుస్తుందా? కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందా? కడుపు నిండా అన్నం తినగలుగుతామా? మనం పీల్చుకునే గాలిలో 50% పైగా ఆక్సిజన్ లెవెల్స్ సముద్రం నుంచి వస్తున్నాయి కదా. దానిలో 3వ భాగం కోల్పోయింది. స్వభావం, ఆక్సిజన్ స్వభావం కోల్పోయింది. గాలి ఏమవుతుంది? 1 గంట హాస్పిటల్లో ఆక్సిజన్ పెడితేనే 10,000 ఛార్జ్ చేస్తారే, 10,000కి పైన. మరి గాలి స్వభావం మారిపోతుంది. సముద్రాన్ని బట్టి ఆక్సిజన్ లెవెల్స్ మారిపోతున్నాయి కదా. ప్రాణవాయువు అందని కాలము దొరుకుతుంది కదా. జీవరాశులు చనిపోయే కాలము రాబోతున్నది కదా. సముద్రము సహకరించకపోవటాన్ని బట్టి ఆకాశములో నల్లని మేఘములు నీటిని వర్షమును అందించలేని పరిస్థితులు రాబోతున్నవి కదా. మన భక్తి ఎలాగుంది? వీటిని ఆధారం చేసుకుంటున్నాం. 3వ భాగము సముద్రము నీరు పోయింది.
మూడవ భాగము జంతువులు చనిపోయి, మూడవ భాగము ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాడ నుండి వచ్చు రవాణా వ్యాపారం అంతా కూడా అయిపోయింది. మూడు భాగాలు వాడలు సముద్రంలో నాశనం అయిపోయినాయి. ఏం జరగబోతుంది? పాప ఫలితం వచ్చే దినాలలో ఉండటం మంచిదా? దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుషారోగ్యం బట్టి, దేవుడిచ్చిన స్థితిని బట్టి సమయమును పోనీక సద్వినియోగము జ్ఞానుల వలె చేసుకుంటూ, దేవుని సహవాసమును నేర్చుకుంటూ మధ్యాకాశంలోనికి వెళ్ళి దేవునితో ఉండటం మంచిదా? దేనికి మంచిది? ఏ స్థితిలో ఉండటం మంచిది? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, 10వ వచనంలో చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాటే, మూడవ దూత బోర ఊదినప్పుడు డ్యూటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి నదుల మీద మూడవ భాగము మీద నీటి బొగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు. అందువలన నీటిలో మూడవ భాగము మాసిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. రెండవ బోర ఊదుతుండేటప్పుడేమో సముద్రంలో జలచలు చనిపోతున్నాయి. మూడవ బోరను ఊదుతుండేటప్పుడు డ్యూటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలిందట. ఏమవుతుంది? దానికి పెట్టిన పేరు మాసిపత్రి. అడవి ధావనము అంటారు దీన్ని. అడవి ధావనము అనగా అర్థం ఏంటనిసనంటే మాచిపత్రి వంటిది, చేదైనది, దీని వలన చేదుగా ఉంటాది. దేవుడు చేదైన నీటిని త్రాగటానికి అంగీకారంగా మలిచాడు. దేవుడు నీటిని మధురమైన ద్రాక్షగా మలిచాడు. దేవుడు నీటిని గోడగా నిలిపాడు. దేవుడు నీటిపై నడిచాడు. దేవుడు సంఘము ఎత్తబడిపోయిన తర్వాత ఇదే నీటిని ఎలా మలుస్తున్నాడంటే, ఆకాశము నుంచి ఒక నక్షత్రము పడగానే నదులలో నీరు ఏమవుతుందట? చేదుగా మార్చబడుతుంది. ప్రసంగి గ్రంథంలో ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, నదులన్నీ సముద్రంలో పడను, అయితే సముద్రంలో నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారిపోతున్నదో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవును. ప్రసంగి 1:7 చూస్తే ప్రభువు రాయించి నిజమే కదా. నదులన్నీ కూడా కలిసి సముద్రంలో పడుతున్నాయి నీళ్లు. మరి సముద్రం ఎందుకు నిండటం లేదు? ఈ ప్రవహించిన నీరు నదిలోనే ఉన్న ఎక్కడి నుండి పారిపోవునో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోవును. జాగ్రత్త. దేవుడు నీటికి ఆజ్ఞ ఇచ్చాడు, సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, హద్దుల్లో ఉంది. నదులకు ఆజ్ఞ ఇచ్చాడు, హద్దులలో ప్రవహిస్తుంది. కానీ మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞను కాదని హద్దులు దాటుతున్నాడు, హద్దు మీరుతున్నాడు. దేవుని మాటను కాదంట, దేవుని మాటను కాదని బ్రతుకుట హద్దు దాటడం, ఆజ్ఞాతిక్రమం, అక్రమము, అతిక్రమము. దేవుడు అన్నమాటే, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది. అక్రమము చేయువార్లారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. మనం ఎటువంటి ఆత్మీయ జీవన విధానంలో మనం ఉండటానికి మనం ఇష్టపడుతున్నాం? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, భూమి మీద మనం ఈరోజు ఉన్నాము అనిసనంటే సముద్రం సహకరిస్తుంది. భూమి మీద మనం బ్రతుకుతున్నాము అనిసనంటే దేహానికి, శరీరానికి కావలసిన అవసరత కావలసిన నీటిని దేవుడు మనకి అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాడు. సంఘము ఎత్తబడిపోయిన తర్వాత మిగిలిపోయేవారు త్రాగే నీరు, చేదైన నీరు, త్రాగటానికి వీలుగా లేని నీరు, శుభ్రము లేని నీరు, చర్మ వ్యాధులు కలిగించే నీరు,
ఎప్పటికే చూస్తే గనక మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధులు కలిగిన స్థితి, నాడీ వ్యవస్థ దెబ్బలు తినే స్థితి, మూర్ఛ వచ్చే స్థితి, నిద్రలేమి స్థితి, పక్షవాయువు, వాంతులు, కడుపు తిమ్మిర్లు కలిగిన స్థితి, ఈ మాచిపత్రంలో వచ్చే రోగములు. ఈ యొక్క అడవి దానము అనే ఈ మాచిపత్రి అనే నీటిని తీసుకుంటే కనుక, అడవి దావనము అనే ఈ యొక్క నీటిని కలిగిన నీటిని మనం తీసుకుంటే కనుక కిడ్నీ వ్యవస్థ దెబ్బతింటాది, నాడీ వ్యవస్థ దెబ్బతింటాది, వాంతులు, భయంకరమైన నిద్రలేమి స్థితి, కడుపులో ఉన్న అవయవాలన్నీ కూడా తిమ్మిరి కలిగిన స్థితి, ఉట్టినే మూర్ఛొచ్చి పడిపోయే భయంకరమైన పరిస్థితులు. ఎటువంటి రోజులు రాబోతున్నాయి? ఎటువంటి రోజులలో ఉండటానికి మనం సిద్ధపడుతున్నాం? మన భక్తిని, మన విశ్వాసాన్ని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక, దేవుడే అంటున్న మాట ఏంటంటే, రెండవ బోర ఊదుతుండేటప్పుడు అగ్ని వంటిది, అగ్ని వంటి పండుతున్న ఒక పెద్ద కొండేమో సముద్రంలో పడుతుంది. మూడవ బోర ఊదుతుండేటప్పుడు దివిటి వలె మండుతున్న ఒక పెద్ద నక్షత్రము నదుల్లో పడుతుంది. ఒకటేమో సముద్రంలో పడేది, ఒకటేమో నదుల్లో పండేది. ఈ నదుల్లో పడిపోవడం ద్వారా త్రాగటానికి నీళ్ళు లేవు. అమ్మా, వర్షాలు లేకపోతే నదుల్లో నీరుంటాదా? ఉండదు కదా. దేవుడు కలుగు చేసిన సూర్యరశ్మి ద్వారా సముద్రంలో ఉన్న నీరు ఆవిరిగా మారి, మేఘములు వాటిని గ్రహించి వర్ష సాంద్రతను తీసుకొని వచ్చి, తెల్లగా ఉన్న మేఘాలు నల్లగా మార్చబడి నీటిని బట్టి అది ఏమవుతుందంటే, భూమికి ఫలింపు కలిగిన ఆహారాన్ని జంతువులకు, పశువులకు, మొక్కలకు, చెట్లకు, పుట్లకు, మనుషులకు ఇస్తున్నాయి నీరు. అదే నీరు లేకపోతే నదులుండవు కదా. అదే క్రమము, ఇన్ని సంవత్సరాలు దేవుడు నియమించిన క్రమము సృష్టి చేయకపోతే మనకు తినటానికి ఆహారము దొరకదు, త్రాగటానికి నీరు దొరకదు, ఉండటానికి నివాసము కుదురుండదు. ఇంత స్థిరమైన క్రమాన్ని దేవుడు సృష్టిలో పెట్టాడు. సృష్టిలో ఉన్న సృష్టికర్త అయిన దేవునికి లోబడి క్రమముగా నడుస్తుంది, అక్రమముగా నడవట్లేదు. క్రమముగా ఉన్న సృష్టిని కూడా పాడు చేసేవాడు మానవుడి యొక్క పాప నైజం. అనగా పాప నైజము కలిగిన మనిషి సృష్టిని కూడా పాడు చేస్తున్నాడు. తన యొక్క వ్యక్తిగతమైన లాభాపేక్షను బట్టి, తన వ్యక్తిగతమైన స్వార్థ పరిస్థితిని బట్టి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు రాయించిన మాటను ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే తోలనాడకూడదు. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక, యోధాపత్రిక అధ్యాయం 1 అధ్యాయం ఉంటుంది, 1 అధ్యాయం 12 వచనంలో చూస్తే గనక, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుపోవు నిర్మల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చు వేళ్లు పెళ్లగింపబడిన చెట్టుగాను, తవమానమును నుగురుగా వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుని దగ్గర, దేవుని కార్యక్రమము దగ్గర, దేవుని యొక్క దైవ క్రమములో మనము
దొంగ మెట్టులుగా ఉన్న వారమని గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. మన బుద్ధి, మన యొక్క ఆత్మీయ జీవితం, దేవుని దగ్గర ఉంటున్న మన విశ్వాస జీవితం దేవుడి దగ్గర ఎలాగుందని అనిసరంటే దొంగ మెట్టులుగా, ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. గాలి ఇటు అటు కొట్టుకుపోవు, నిర్జల మేఘముగా, కాయలు లేని ఫలముగా, చచ్చు వేళ్ళు పెళ్ళగింప చెట్టుగా, అవమానము వెళ్ళగ్రక్కు, సముద్రం యొక్క ప్రచండమైన అలలు మార్గము తప్పి చుక్కలు ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో, గాఢాంధకారం ఎలాగైతే సంభవిస్తాదో, మనిషి యొక్క పాప ఫలితపు దినములు గాఢాంధకారము వారి కొరకు ఎలాగుందంటే భద్రము చేయబడి ఉన్నది. ఎత్తబడిన వారికేమో నిత్యపు వెలుగు, నిత్య జీవపు దారులతో మనిషి సంఘాన్ని నడిపిస్తుంటే, మిగిలిపోయిన వారికి గాఢాంధకారము, మిగిలిపోయిన వారికి చీకటి, మిగిలిపోయిన వారికి చెట్లు కూడే స్థితి, మిగిలిపోయే వారికి ఫలములు లేని స్థితి, మిగిలిపోయిన వారికి నిర్జలమైన మేఘములు పట్టే మూడు బారిన నిర్జీవమైన స్థితి. మంచి దినాల, చెడ్డ దినాల రాబోయేవి. మంచి దినాలకు సిద్ధపడుతున్నామా? చెడ్డ దినాలకు మనం నడవబడుతున్నామా? మంచి దినాల వైపు ప్రేరేపింపబడుతున్నామా? చెడ్డ దినాల వైపు మనం ప్రేరేపింపబడుతున్నామా? మనకు మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, దేవుడు నిర్గమాకాండ 15వ అధ్యాయంలో కూడా సేదైన నీరుని మధురముగా మలిచాడు. మన బ్రతుకులను దేవుడు మంచిగా మలిచే దేవుడు, మంచిని మించిన మహిమకరంగా మలిపించే దేవుడు, ఫలింపచే దేవుడు, మహిమోన్నతులకు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మాటను విని, ఆయన మాట ప్రకారము మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఆయనకు అంగీకారంగా మనం నడిపించుకోగలుగుతున్నామా? మనం పోషించుకోగలుగుతున్నామా? ఈ బూరల కాలంలో మనం ఉండిపోతే కనుక మన బ్రతుకులు గడాంధకారంలో కొట్టుమిట్టులాడిపోయే బ్రతుకులు అయిపోతాయి. సృష్టి సహకరించని కార్యములు అయిపోతాయి. సృష్టిని ఆధారం చేసుకున్నవాడు సృష్టికర్తను విడిచిపెట్టిన వాడికి మన సృష్టిని ఆధారం చేసుకుంటున్నామా? సృష్టికర్తకు దేవుడకు యేసుక్రీస్తు ప్రభువుని ఆధారం చేసుకుంటున్నామా? రక్షకుడకు యేసుక్రీస్తు ప్రభువుని ఆధారం చేసుకుంటున్నామా? ఇది బాగుంది కదా, ఇదే రక్షణ అనుకొని భౌతికమైన అవసరతలను ఆధారము చేసుకుని మనం ఉంటున్నామా? మనకు ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకోవలసిన వారమున్నాం. మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఘనమే నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. దీవించండి నైనా. పాప ఫలితపు దినములలో మేము లేకున్నట్లు, శాపకరమైన రోజులలో మేము ప్రవేశింపకున్నట్లు, చిక్కవు నీవెవరి చేతికి తెలుసునా అన్నట్లు అయ్యా, నీరెక్కడ చాటునా, నీ సన్నిధి సహవాసపు నీడనా మమ్మల్ని మీరు చేర్చుకొనండి. నీ కార్యములతో మీరు నడిపించుకొనండి. మీ కౌట మమ్మల్ని స్థిరపరచని నైనా. మమ్మల్ని నీ ఆత్మీయ జీవితంలో ప్రతిష్టపరచుము, పటిష్టముగాను ప్రతిష్టతగాను నీవే మమ్మల్ని ప్రత్యేకముగాను దీవించి, నీ జ్యేష్ఠులేక దీవెళ్లతో మీరు మమ్మల్ని నడిపించి, మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడును యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, సర్వ సమృద్ధి, సహాయ సహకారములు ప్రభు మనందరికీ అందింపచేసి ప్రభు మహిమ పొందునుగా. అందరికీ మరణాత.
ప్రకటన బయలుపరచిన ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన